టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్న విషయంపై పాలకపక్షం సందర్శించి నిజానిజాలు తెలుసుకోవాల్సింది పోయి ఎదురుదాడికి పాల్పడుతుందంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. గోశాలలో గోవులు చనిపోతున్నాయని తెలుసుకొని మాజీ వైస్ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించడాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. దేవుడి సన్నిధిలో అపచారాలు జరుగుతుంటే సరిచేయాల్సింది పోయి ఎదురుదాడికి పాల్పడుతున్నారంటూ కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి తిరుమలలో జరుగుతున్న ఘటనలు ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు యావత్ దేశంలో ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీస్తాయి. ఎప్పుడెప్పుడైతే సాధువుల్ని, సామాన్య మనుషుల్ని, వేదాల్ని, దేవతల్ని, గోవుల్ని కూడా హింసిస్తారో అటువంటి వాళ్ళని దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేస్తాను అంటాడు. అంత ప్రాముఖ్యత గోవులకు ఉంటుంది. ఈరోజు ఏం జరుగుతుంది? పవిత్రమైన తిరుమల తిరుపతిలో గత 8-9 నెలల నుంచి నెలకి సగటుగా 10-15 గోవులు చనిపోతుంటే మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో, పవిత్రమైన ప్రాంతంలో, పవిత్రంగా భావించే గోవుకే రక్షణ లేదు, దాదాపు 150-160 గోవులు చనిపోయినాయి అని ప్రెస్ మీట్ పెడితే సమస్యని స్వాగతిస్తూ ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి? అక్కడ సందర్శించి నిజమెంత, అబద్ధం ఎంత, అసలు నిజంగా చనిపోయినాయా, ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి, మిగతా వాటినన్నా రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురుదాడి.